స్నేహబంధం ఒక అడవి కథ. అనగనగా ఒక కాకి మర్రిచెట్టు మీద ఉండేది. అది ఆ చెట్టు కింద ఉన్న ఎలుకతో స్నేహం చెయ్యాలనుకుంది. మొదట ఎలుక స్నేహానికి ఒప్పుకోలేదు. కాని చివరికి ఆ ఇద్దరూ మంచి మిత్రులయ్యారు. ఒకరోజు కాకి దిగులుగా ఉంది. కారణమేంటి అని అడిగింది ఎలుక. కాకి చెప్పింది, ఈ అడవులలో నాకు ఆహారం దొరకటంలేదు. దక్షిణ దిశలో ఉన్న పెద్ద అరణ్యంలో నా మిత్రుడు తాబేలు ఉంటాడు. ఆ అరణ్యంలో నాకు పుష్కలంగా ఆహారం లభిస్తుంది. అందుకే నేనక్కడికి వెళ్లాలని అనుకుంటున్నాను. ఎలుక మెల్లగా అంది, అలాగా, నేను కూడా వస్తాను. మరుసటి రోజు ఎలుక కాకి భుజంపై కూర్చుంది. కాకి ఎగురుకుంటూ దక్షిణంలోని అరణ్యానికి ఎగిరివెళ్ళింది. అక్కడ చేరి తన స్నేహితురాలైన ఎలుకను తాబేలుకు పరిచయం చేసింది. ఆ ముగ్గురూ కలసి సుఖంగా జీవించసాగారు. వారి స్నేహం చూసి ఒక జింక ఆశ్చర్యపోయింది. అది కూడా వారితో స్నేహం చెయ్యసాగింది. అలా కాకి, ఎలుక, తాబేలు, జింక నలుగురూ కలసి హాయిగా జీవించారు. ఒకరోజు జింక వారి దగ్గరకు రాలేదు. కాకి వెదకడానికి బయలుదేరింది. చూసిందేమిటంటే జింక వేటగాడి వలలో చిక్కుకుంది. కాకి రివున వచ్చి మిత్రులకు ఆ విషయం చెప్పింది. ఎలుక తాబేలుతో పాటు కాకి వీపుపై ఎక్కి జింక దగ్గరకు వెళ్ళింది. ఎలుక తన పదునైన పళ్లతో వలను కొరికింది. టక్ టక్. ఇంతలో వేటగాడు వస్తున్నాడు. జింక లేచి పరుగెత్తింది. కాకి ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఎలుక నేలలోని రంధ్రంలోకి దూరిపోయింది. కాని తాబేలు మాత్రం నెమ్మదిగా కదలి వేటగాడికి దొరికిపోయింది. తాబేలును ఒక కర్రకు కట్టి భుజాన వేసుకుని ఇంటివైపు బయలుదేరాడు. వెంటనే మిగతా మిత్రులంతా కలిశారు. తాబేలును ఎలా కాపాడాలో ఆలోచించారు. వేటగాడు వెళ్లే దారిలో జింక చనిపోయినట్టుగా నేలపై పడుకుంది. కాకి జింకను పొడుస్తున్నట్టు నటించింది. వేటగాడు అది చూసి ఆశ్చర్యపోయాడు. ఇది చనిపోయిన జింకలా ఉంది అనుకుని తాబేలున్న కర్రను కిందపెట్టి జింకవైపు పరిగెత్తాడు. అప్పుడే జింక లేచి చింగుని పారిపోయింది. కాకి రివున ఎగిరి ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఇంతలో ఎలుక వచ్చి తాబేలున్న తాడును కొరికేసింది. తాబేలు పక్కనున్న చెరువులు దూకింది. ఇదంతా చూసి వేటగాడు నిర్ఘాంతపోయాడు. చేసేదిలేక తలదించుకుని ఇంటిదారి పట్టాడు. అలా ఆ నలుగురు మిత్రులు మళ్లీ కలిసి సంతోషంగా జీవించారు. ఇలా స్నేహితులు కలిసినప్పుడు ఎలాంటి కష్టమూ చిన్నదే అవుతుంది. అనగనగా ఒక ఊరిలో రాజయ్య అనే వేటగాడు ఉండేవాడు. అతను అడవిలో నవరత్నాలను కక్కే కాకిని చూశాడు. దానిని నేర్పుగా పట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. కాకి వేసే రత్నాలతో గొప్ప ధనవంతుడయ్యాడు. ఈ విషయం రాజుగారికి తెలిస్తే తనను దండిస్తాడేమోనని భయంతో ఈ కాకిని రాజుగారికి బహుకరించాలనుకున్నాడు. రాజుని కలిసి ఈ కాకి గురించి చెప్పాడు. అప్పుడు రాజు మంత్రిని సలహా అడిగాడు. మంత్రి ఇవన్నీ వట్టి మాటలని చెప్పగా రాజు కాకిని వదిలేశాడు. అక్కడ నుండి కాకి ఎగిరి స్తంభం మీద నిలబడి రత్నాలను కక్కి, ఓ రాజా, సలహా తీసుకోవచ్చు, అదే నీ నిర్ణయం అనేది చాలా తప్పు అని చెప్పి బయటకు తుర్రుమంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బుజ్జిమేక యాడకెళ్తీవి? రాజుగారి తోటలోన మేతకెళ్తిని. రాజుగారి తోటలోన ఏమి చూస్తీవి? రాణిగారి పూల చెట్ల సొగసు చూస్తిని. పూల చెట్టు చూసి నీవు ఊరుకుంటివా? నోరూరుగా పూల చెట్టు మేసి వస్తిని. మేసి వస్తే నిన్ను భటులు ఏమి చేసిరి?
భటులు వచ్చి నా కాళ్ళు విరగగొట్టిరి. కాలు విరిగిన నీవు ఊరుకుంటివా? మందు కోసం నేను వైద్యుడింటికి వెళ్తిని. మందిచ్చిన వైద్యుడికి ఏమి ఇస్తీవి? చిక్కనైన తెల్లపాలు అందిస్తిని. ఉన్న పాలు వైద్యునికిస్తే యజమానికేమిస్తావు? గడ్డి తినక ఒక పూట పస్తులుండి తీరిస్తా. పస్తులుంటే నీకు నీరసం రాదా? పాడు పని చేయనింక బుద్ధి వచ్చే నాకు